ఇరిగేషన్ విషయంలో అధ్యక్ష మొదటి బడ్జెట్ ప్రసంగం 62వ పేజీ అధ్యక్ష ఏం చెప్పారు అధ్యక్ష? మా ప్రభుత్వం తుది దశలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టులు మరియు ఆయకట్టు తక్షణం పెంపొందించే 6 ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలో మరియు 12 ప్రాజెక్టులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తాం. అంటే 24-25లో 6, 26-27లో 12, 18 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో గౌరవనీయులు భట్టి గారు సెలవిచ్చారు అధ్యక్ష. అదేవిధంగా ఉత్తమ్ గారు బడ్జెట్ పద్దుల మీద మాట్లాడినప్పుడు మొదటి సంవత్సరం 6,55,000 ఎకరాలకు ఇస్తాం, 25-26లో 5,05,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పి గౌరవనీయులు ఉత్తమ్ గారు కూడా చెప్పారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు భట్టి గారిని, ఉత్తమ్ గారిని ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి అధ్యక్ష, మీరు చెప్పిన ఆ 18 ప్రాజెక్టులు ఏమైనాయి? ఆ 11,60,000 ఎకరాల ఆయకట్టు ఏమైంది? 2.5 ఏళ్ల మీ పాలనలో ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తయిందా? ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మీ బడ్జెట్ పుస్తకాల్లోనే నీళ్లు దుంకుతున్నాయి, మీ బడ్జెట్ పుస్తకాల్లోనే ఆయకట్టు పెరుగుతుంది తప్ప క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు, ఆయకట్టు పెరగడం లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో భట్టి గారు 24-25 అధ్యక్ష పేజ్ నంబర్ 8 అధ్యక్ష ఎంత గొప్పగా చెప్పారంటే పేజ్ నెంబర్ 8లో బడ్జెట్ అనేది కేవలం అంకెల సమాహారం కాదు, అది మన విలువల మరియు ఆశల వ్యక్తీకరణ కూడా. మేం ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్ మమ్మల్ని నమ్మిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు మరియు వారి నమ్మకాల ప్రతిబింబం. చాలా బాగా చెప్పారు అధ్యక్ష. మరి ఏమైంది అధ్యక్ష? విలువలు అడిగంటిపోయినాయి, ఆశలు ఆవిరైపోయినాయి, ప్రభుత్వం ఆడి తప్పింది, పాలన పూర్తిగా గాడి తప్పింది. చట్టసభల సాక్షిగా లిఖితపూర్వకంగా బడ్జెట్ పుస్తకాల్లో నొక్కి వ్యాఖ్యానించిన అంశాలకే దిక్కు లేకుండా పోతే ఇది ప్రజాపాలన చెప్పుకోవడానికైనా కొంచెమని ఉండాలి కదా అధ్యక్ష. ఏదైనా అంటే చాలు పెద్ద నోరు తీసుకొని మా మీద విరుచుకుపడతారు. మీ 10 ఏళ్ళు ఏం చేశారు, మీరేం చేశారని మాట్లాడతారు అధ్యక్ష. మీరే కదా బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టింది, భట్టి గారు మీరే కదా బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టింది. ఇది చెక్ అన్నారు, మీరు ఇది చెక్ బుక్ గా భావించండి అన్నారు. మరి 6 గ్యారంటీలు అమలు చేసింది లేదు, 420 హామీలు నిలబెట్టుకున్నది లేదు, ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చింది లేదు. ఆత్మస్థుతి పరనిందకు పాల్పడుతూ పొద్దు గడుపుతా ఉన్నారు అధ్యక్ష. దాదాపు సగం పరిపాలన పూర్తవుతున్న దశలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్, మరి ఈ బడ్జెట్ లో కూడా ఏముందంటే అధ్యక్ష గాలి మాటలు. గత బడ్జెట్ లో చెప్పినవన్నీ గాలి మాటలైతే ఈ బడ్జెట్ లో కూడా అవాస్తవాల కోటలాగా కనబడతా ఉంది అధ్యక్ష.